నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సో డంపేడి పర్మిషన్ ఇచ్చిందే మీరంట కదా, అప్పుడు రామ్కి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుందే మీరు, మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అక్కడ ప్రజలందరూ కూడా రోడ్డు టెంట్లు వేసుకుని నిరాహార దీక్ష చేసే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచే వచ్చే మన కూరగాయలన్నీ కూడా ఈరోజు ఆ ఏరియా అంతా సర్వనాశనం అయిపోతుంది, పొల్యూట్ అయిపోతుంది అని చెప్పేసి ఘోరంగా వాళ్ళ ఆర్తనాదాలు పెడుతున్నారు. ఇప్పుడు మా హయాంలో అయినా ఆచరణకు పోయే వరకు అడ్డుకుంటారు. మేము కూడా చాలా సో సందర్భాలు మరి మీ పార్టీ తరపున ఎవరు నీళ్ళు వాళ్ళకి మేము కూడా చాలా సందర్భాల్లో ప్రజలు లొల్లిపెట్టినప్పుడు వెనుక వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, వెనక్కి తగ్గి సర్దుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం పట్టుబట్టి ఉండొద్దు, ముందుకు పోవాలి. జనం తిరగబడ్డప్పుడు వద్దన్నప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా విరమించుకోవాలి. దాన్ని బేషేజాలకు పోదు. అరే మనం అట్లెట్లా వెనుకపోయినాం, మనం ఫెయిల్ అయినాం అన్నట్టు అనుకోవద్దు. అట్లా ప్రజలు వేస్తేనే కదా మన అధికారంలోకి వచ్చింది. 10 కాలం ఈరోజు అదే క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు. మేము ఓట్లు వేస్తే మీరు గెలిచి మా ఏరియాలో డంప్యాడ్ తీసుకొచ్చి మా ప్రాణాలు తీస్తారు. డంప్యాడ్ అనే కాదు, ప్రతి విషయం అన్ని అంశాలు ఇప్పుడు ఇక్కడ లగచర్ల విషయం కావచ్చు, లగచర్ల ఇష్యూ కావచ్చు, ఇక్కడ భూములు మూసి పరివారిక ప్రాంతం కావచ్చు, ఏ ప్రాంతం కావచ్చు. ఇప్పుడు అందరికీ ఈక్వల్గా ఉంటేనేమో ఏం కాదు. మంత్రులకు ఒక రకంగా, ఎమ్మెల్యేలకు ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా అంటే ఎవరు ఊరుకోరు. ఓకే, మంత్రులు పెద్ద పెద్ద ఎకరాల కొద్ది బంగ్లాలు కట్టుకోవచ్చు, గుడిసె వేసుకోవద్దు అంటే పబ్లిక్ గ్రహిస్తారు కదా. ఓకే, అందరు రూల్ ఉండేది ఉంటే అందరికి ఈక్వల్గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ఇవాళ ఇటువంటి పనులు చేసినాక మళ్ళీ కక్ష సాధింపేది ఉండొద్దు. ఓకే, కొంతవరకు చేసింది అయిపోయింది, దాని మీద దృష్టి పెట్టద్దు. గవర్నమెంట్ పరిపాలన మీద దృష్టి పెట్టాలి, పట్టు సాధించడానికి దృష్టి పెట్టాలి, ప్రజలకు ఏం చేస్తే మన దగ్గర అయితే దృష్టి పెట్టాలి. మరి వాళ్ళు చేస్తుంది ప్రజాపాలన అంటున్నారు కదా. ఇక్కడి ప్రజాపాలన అవన్నీ వీకేసిండ్రు, ప్రజాభవన్ పేరు మార్చిండ్రు. మరి ఇలా ఎవరైనా ఉన్నారా? దిక్కు దివాన్ ఉందా? పోతే ఎన్ని ధర్నాలు అవుతున్నాయి, దరఖాస్తులు తీసుకుంటారు, ఎన్ని దరఖాస్తులు పరిష్కారం చేసి ఉందా? ఎక్కడైనా మాట్లాడడానికి మస్తు వస్తుంది చెప్పడానికి. రోజు ఉంటారు అన్నారు మంత్రులు, ఉన్నారా? ఏ మంత్రి ఉన్నాడు చూడిపోండి, ఎక్కడుంది? వీళ్ళు కక్షలు, ప్రతీకారాలు, దాడులు, అబద్ధ మాటలు, బోకస్ మాటలు దీంతో నడపాలనుకుంటారు. కొంత వరకు పనికి వస్తుంది, కొంత లెవెల్ ఎప్పటికి పని చేయదు. దాటిపోయింది అది. ఓకే, పరిధి దాటిపోయి పూర్తి తిరగబడే పరిస్థితికి వచ్చింది. గ్రామాలు తిరగబడే పరిస్థితికి వచ్చింది. వీళ్ళు పోతే గ్రామాలు తరలి వచ్చే పరిస్థితికి వచ్చింది.